టీవీ7 సిటీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైభవంగా ముగిసిన జ్యేష్ఠాభిషేకం. చివరి రోజు ఉభయ దేవేరులతో కలిసి శ్రీ మలయప్ప స్వామివారు బంగారు కవచంలో భక్తులకు దర్శనం. పాఠశాలను ప్రారంభించిన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. విద్యకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత కల్పిస్తోంది. ఆటోనగర్ ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచండి. టైర్లు, వాహనాల విడిభాగాలను పడేసి అపరిశుభ్రంగా ఉంటే అధికారులు చర్యలు తీసుకోండి. నగర కమిషనర్. ఇక వార్తల్లోని వివరాలు. తిరుమల శ్రీవారి ఆలయంలో 3 రోజుల పాటు జరిగిన జ్యేష్ఠాభిషేకం బుధవారం ఘనంగా ముగిసింది. చివరి రోజు ఉభయ దేవేరులతో కలిసి శ్రీ మలయప్ప స్వామివారు బంగారు కవచంలో పునర్దర్శనమిచ్చారు. మళ్ళీ జ్యేష్ఠాభిషేకం వరకు సంవత్సరం పొడవునా స్వామి అమ్మవార్లు బంగారు కవచంతో ఉంటారు. ఈ సందర్భంగా ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు ఉభయ నాంచార్లతో కలిసి శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారానికి వేంచేపు చేశారు. ఆలయ అర్చకులు, వేద పారాయణదారులు శాస్త్రోక్తంగా మహాశాంతి హోమం నిర్వహించారు. శ్రీ మలయప్ప స్వామివారికి దేవేరులకు స్నపన తిరుమంజనం చేపట్టారు. అనంతరం స్వర్ణ కవచాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి స్వర్ణ కవచ సమర్పణ వేడుకగా జరిగింది. అనంతరం సహస్ర దీపాలంకర సేవలో స్వామి అమ్మవార్లు బంగారు కవచంలో దర్శనమిచ్చారు. ఆ తర్వాత ఆలయ 4 మాడవీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించారు. ఈ సందర్భంగా కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవ సేవలను టీటీడీ రద్దు చేసింది. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్ద జీఆర్ స్వామి, చిన్న జీఆర్ స్వామి, టీటీడీ బోర్డు సభ్యులు సుచిత్ర ఎల్లా, అదనపు ఏవో వెంకయ్య చౌదరి, పేష్కర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి పర్యటనకు విచ్చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ దేశ ప్రధాని నరేంద్ర మోదీ సేవా సుపరిపాలన, పేదల సంక్షేమనకు 11 సంవత్సరాల పాలనపై ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రదర్శనను బీజేపీ నాయకులతో కలిసి ప్రారంభించి తిలకించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి 11 నెలలు పూర్తిగా వస్తున్నది. ఈ 11 నెలల కాలంలో మోడీ గారి ప్రభుత్వ పాలనకు ముందు, మోడీ గారి పాలన తర్వాత ఉన్నటువంటి భేదాన్ని, తేడాను బేరీజు వేసుకొని చెప్పడానికి మాత్రమే రోజు రావడం జరిగింది. ఎందుకంటే గతంలో ఈ దేశాన్ని పాలించినటువంటి యూపీఏ హయాంలో ఏ విధంగా అరాచకాలు, అవినీతి స్కామ్లు, వారసత్వ కుటుంబ రాజకీయాలు, మైనార్టీ సంతుష్టీకరణ విధానాలు, ఏమైనా సార్ తర్వాత కూర్చో, మైనార్టీ సంతుష్టీకరణ విధానాలు అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ఇండియా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి, సంక్షేమము, దేశభక్తి, ధర్మరక్షణ, నూతన ఆవిష్కరణలు, వినూత ఆలోచనల విషయంలో ప్రజలు చర్చించుకుంటూ ఉన్నారు. కామన్ ఏ పార్టీకైనా కూడా, ఏ నాయకునికైనా 140 కోట్ల ఈ భారతదేశాన్ని వరుసగా 11 సంవత్సరాల పాటు పాలించే అవకాశాన్ని అవడం నిజంగా అరుదు. ఇటువంటి ఒక గొప్ప అవకాశం నరేంద్ర మోడీ గారికి రావడం జరిగింది. ఈ 11 ఏళ్ల పాలనలో ఏం సాధించారు, ఎలాంటి అభివృద్ధి జరిగింది, ప్రజలకు ఏ విధమైన ప్రయోజనాలు జరిగినాయని చెప్పి ఈ అంశాల విషయంలో దేశవ్యాప్తంగా కూడా ఇలా చర్చ జరుగుతూ ఉన్నది. మనం ఏం చేశామో, ఇలాంటి అభివృద్ధి చేసినాం, ప్రజలకు ఏ విధంగా ప్రయోజనం చేకూర్చడం చెప్పి బేరీజు వేసుకోవడం, గతంలో పాలకులు ఏ విధంగా చేసారని చెప్పి ఆ పాలకులను చూసుకుంటూ, గత ప్రభుత్వాన్ని చూసుకుంటూ బేరీజు వేసుకోవడం కామన్. దాంతోపాటు దేశం ఏ విధంగా అభివృద్ధి చెందిందని చెప్పుకోవడానికి అభివృద్ధి చెందిన దేశాలుగా చెప్పుకునే బెటర్ దేశాలు, కంట్రీస్, వాటిని కూడా బేరీజు వేసుకోవడం కామన్గా సహజం. అది కాబట్టి మనం ఆలోచించాలి, గతంలో ప్రభుత్వం ఏ విధంగా ఉన్నది, గత ప్రభుత్వాలు ఏ విధంగా పాలించినాయి, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏ విధంగా పాలిస్తున్నది, ఎలాంటి సంక్షేమ పథకాలు అమలవుతున్నాయో మనం
బేరీజు వేసుకోవాల్సిన సమయం ఇలా ఆసనమైంది. ఈ చర్చ దేశవ్యాప్తంగా జరుగుతున్న సందర్భంలో అటువంటి వాస్తవాలు చెప్పడానికే ఈరోజు మీ ముందుకు రావడం. కావున పూర్వం కాలంలో శ్రీకృష్ణ దేవరాయల కాలం స్వర్ణయుగమని అన్నాడు రాచరికంలో ఉండేవాళ్ళు. అప్పుడు ఎలక్షన్స్ లేవు. ఇప్పుడు అత్యంత గొప్ప ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశంలో, ప్రపంచంలో గొప్ప ప్రజాస్వామ్య దేశం భారతదేశంలో మనం జీవిస్తున్నాం. మనం 5 సంవత్సరాలకు ఒకసారి ఓట్ల ద్వారా ప్రజలు తీర్పిస్తూ ఉన్నారు. ఇట్లా ఎన్నికలు తీర్పు ఇచ్చినప్పుడు కూడా 3 సార్లు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి ఇలా ప్రజలు పట్టం కట్టారంటే ఎంత నమ్మకం, విశ్వాసం మోడీ గారి మీద ఉంటుంది. అటువంటి ఫలితాలు వస్తాయో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ 11 సంవత్సరాలు మనం స్వర్ణయుగంగా చెప్పవచ్చు. దీనికి కొలమానం ఏంటంటే గతంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం. చూడండి, ఆర్థిక ప్రగతిలో 11వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశం ఇవాళ 4వ స్థానానికి వచ్చి అమెరికా, చైనా, జర్మనీ లాంటి దేశాల సరసన చేరిందంటే ఒక లక్ష్యం. 1వ డివిజన్ పరిధిలోని పద్మావతి నగర్లో నిర్మించిన ఎంపీపీ స్కూల్ను బుధవారం ఉదయం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కమిషనర్ ఎన్ మౌర్య ప్రారంభించారు. స్కూల్ ఆవరణను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. ఎన్డీఏ కూటమి వచ్చిన వెంటనే స్కూల్ పనులు ప్రారంభించి ఏడాదిలోపే ప్రారంభించుకోవడం విద్యకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనమని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. విద్యారంగాన్ని అభివృద్ధి పరిచి నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లు కృషి చేస్తున్నట్లు ఆయన చెప్పారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యా మంత్రి పథకం కింద 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యా సామాగ్రిని విద్యార్థులకు ఉచితంగా ప్రభుత్వం అందిస్తోందని ఆయన తెలిపారు. ఈ పథకం నిధులను నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాలకు గురువారం స్కూల్స్ ప్రారంభం సందర్భంగా ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం జమ చేస్తుందని ఆయన తెలిపారు. అలాగే విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం పథకాన్ని అమలు చేస్తూ డ్రాప్ అవుట్స్ ను పూర్తిగా నియంత్రించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు ఆయన చెప్పారు. కాగా కమిషనర్ మౌర్య మాట్లాడుతూ తిమ్మినాయుడుపాలెం మాస్టర్ ప్లాన్ రోడ్డు వేయడంతో స్కూల్ భవనం తొలగించాలని అన్నారు. 1 నుండి 5వ తరగతి వరకు 60 మంది విద్యార్థులు ఉన్నారని అన్నారు. వీరందరినీ ఒక్కో క్లాస్కు ప్రత్యేకంగా ఒక్కో గది ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. దాదాపు 1,14,00,000 రూపాయలతో 1,14,00,000 రూపాయలతో నిర్మించడం, కార్పొరేషన్ నిధులతో నిర్మించడం జరిగింది. ఇక్కడ ఈ ఏరియాలో కొత్తగా తిరుపతి పట్టణంలో డెవలప్ అవుతా ఉంది 1వ డివిజన్. ఇది పిల్లలకు ఇంతకుముందున్న భవనం అందుబాటులో లేక ఈ ప్రజల కోరిక మేరకు ఇక్కడ నూతన భవనం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో 1 నుంచి 5వ క్లాస్ వరకు ఇక్కడ జరుగుతుంది. పిల్లలు చదవడానికి ఇబ్బందులు లేకుండా మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, గౌరవనీయులు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకులు విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు విద్యకు అధిక ప్రాధాన్యతను ఇచ్చి అవ్వడంతో ఈ 1 ఇయర్లో మనం ఏవైతే పనులు కంప్లీట్ చేశామో వాటిని ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు ఈ మండల్ పరిషత్ ప్రాథమిక పాఠశాల పద్మావతి నగర్లో మాస్టర్ ప్లాన్ రోడ్ వేసినప్పుడు ఈ స్కూల్ ఏదైతే కూడా మాస్టర్ ప్లాన్ రోడ్లో వెళ్ళడం వల్ల ఈ కొత్తగా స్కూల్ కట్టించడం జరిగింది. ఇందులో ఇప్పుడు ఏంటంటే మనము పక్కనున్న స్కూల్ కూడా మర్చి చేయడం వల్ల 1 to 5 ఫస్ట్ క్లాస్ టు 5th క్లాస్ వరకు సపరేట్ క్లాస్ రూమ్స్ పెట్టి పిల్లలు కూడా 60 మెంబర్స్ ఉన్నారని చెప్పారు. సో సపరేట్ క్లాస్ రూమ్స్ కూడా పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 4 క్లాస్ రూమ్స్ తయారు చేసాం. ఇంకొక క్లాస్ రూమ్ కూడా తయారు చేసి ప్రతి క్లాస్కి సపరేట్ రూమ్ ఉండేలాగా ఇప్పుడు ఉన్న గైడ్లైన్స్ ప్రకారం కూడా కట్టడం జరుగుతుంది. మంగళం పరిధిలోని తిరుమల నగర్ గ్రామ పంచాయతీ కేబీఆర్ నగర్ చెన్నాయిగుంటలో నూతనంగా నిర్మించిన కల్వర్టు బ్రిడ్జిని, సీసీ రోడ్డుని చంద్రగిరి నియోజకవర్గ శాసనసభ్యులు పులివర్తి నాని ముఖ్య అతిథిగా హాజరై బుధవారం ప్రారంభించారు. మంగళం ప్రాంతంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేయడానికి శ్రీకారం చుట్టామన్నారు.
మంగళం పరిధిలో గత ప్రభుత్వ హయాంలో భూదందాలతో ప్రభుత్వ భూములు ప్రైవేటు పరం అయ్యాయని, వాటిని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా స్వాధీనం చేసుకోవడంలో వెనకడుగు వేస్తున్నారని, అడ్డుకోబోయిన తిరుపతి అర్బన్ మండల తహసీల్దార్ భాగ్యలక్ష్మిని బెదిరించారని ఓ విలేకరి ఎమ్మెల్యేను వివరణ అడగ్గా, దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ ఇటువంటి ఘటనల పట్ల ఇప్పటికే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశానని, ఎక్కడా ఇలాంటివి జరిగితే ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. బాధ్యులపైన పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు యువరాజ్, ముని యాదవ్, ఉమ్మడి సెట్టిపల్లి పంచాయతీ టీడీపీ, తిరుపతి అర్బన్ మండల తహసీల్దార్ భాగ్యలక్ష్మి, పంచాయతీరాజ్ అధికారులు, టీడీపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మీరు చూసుంటారు, గతంలో ఉన్న ప్రభుత్వంలో పాలకులు చెప్పిన వాగ్దానాలు తప్పి చేంజ్ చేయాల. ఈరోజు ఓపెన్ చేసినటువంటి కేబీఆర్ డ్రైవర్స్ కాలనీకి సంబంధించిన కలవట్టు కానీ, ఈరోజు చెన్నై గంటకు వచ్చిన రోడ్డు కానీ ఏ విధంగా జరిగింది మీకే తెలుసు. నేను గెలవక ముందు ఈ గ్రామాలంతా డోర్ టు డోర్ ప్రచారం చేసినప్పుడు మొత్తం తెలిసింది. దానిలో భాగంగా ఈరోజు ఎప్పుడూ ఉన్నటువంటి సమస్య డ్రైవర్స్ కాలనీకి సంబంధించింది. ఈరోజు 20 లక్షల రూపాయలతో మేము కూడా ఆ రోడ్డు కలవట్ కంప్లీట్ చేసి ప్రజలకు సంబంధించి క్లియర్ అయింది. అదే కాకుండా అక్కడ రోడ్డు ఇప్పుడు పోతే కూడా రోడ్డు ప్రాబ్లం ఉంది, ఇంకొక చిన్న కలవట్ ప్రాబ్లం ఉంది, అది కూడా 3 నెలల్లో కంప్లీట్ చేస్తా. అదేవిధంగా చెన్నై గుంటకు కూడా ఇక్కడికి సంబంధించిన రోడ్డు నేను చూశారు మీరు కూడా ఇక్కడ సరౌండింగ్లో, దాన్ని కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఇక్కడ గ్రామస్తుల విన్నపం కొన్ని చెప్పారు. ఇప్పుడు ఒక స్టోర్ ప్రాబ్లం కానీ, ఇక్కడ చెరువు కట్టపైన దొంగల బెడద కానీ, అదేవిధంగా శ్మశాన వాటికి కాంపౌండ్ కానీ, అవి కూడా నేను చెప్పే వాళ్ళకి టైం అడిగా 3 నుంచి 6 నెలలు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, మా ప్రభుత్వంలో మా పెద్ద ఆయన చంద్రబాబు గారి నాయకత్వంలో కానీ, మా చిన్న ఆయన లోకేష్ బాబు గారి నాయకత్వంలో, ఎన్డీఏ కూటమికి సంబంధించి డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, బీజేపీ మోడీ గారి నాయకత్వంలో ప్రజల వద్దకు వెళ్ళి మేము సమస్యలు కనుక్కొని పరిష్కరించే దిశకెళ్తాను. అవి పరిష్కారం అవుతాయి. ఒక చంద్రగిరి ఎమ్మెల్యేగా నేను చేసినటువంటి పనులను చేసుకుంటూ ఇక్కడ ఎటువంటి సమస్యలు ఉండేవో నియోజకవర్గంలో 2028కి 99% కంప్లీట్ చేయాలన్న ఒక నిర్దేశం తెలుతున్నా. అదేవిధంగా స్థానికంగా ఉన్న సమస్యలను ఎక్కడికక్కడ అధికారులు సమకూర్చుకుంటూ అధికారుల ద్వారా కూడా సమస్యలు పరిష్కరించే దిశగా కూడా ముందుకెళ్తున్నారు. మీరు 100% కరెక్ట్గా అడిగారు. ఇంకా వైసీపీలో ఆ నాయకులు ఎట్లున్నారంటే మాదే ప్రభుత్వం అనుకుంటున్నారు. ఇంకా జరగదు అది. ఎక్కడ తహసీల్దార్ మహిళా తహసీల్దార్ కేసు కూడా ఇవ్వటం జరిగింది. సీరియస్గా ఎత్తుకుంటున్నారు. అది కూడా చేస్తారు. ఇప్పుడు మీరు నా దృష్టి తెచ్చారు, నేను ఈరోజు కూడా మాట్లాడతా. దానిపై సీరియస్గా ఎత్తుకొని చేస్తాను. ఆటోనగర్లోని వాహనాలను మరమ్మతులు చేసే ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య దుకాణదారులకు ఆదేశించారు. బుధవారం ఉదయం ఆటోనగర్లోని వాహనాలు మరమ్మతులు నిర్వహించే ప్రాంతాలను నగరపాలక సంస్థ అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు. పలు చోట్ల ఎక్కడ పడితే టైర్లు, వాహనాల విడి భాగాలు పడేసి అపరిశుభ్రంగా ఉంచడంతో కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరంలో ప్రధాన ప్రాంతమైన ఆటోనగర్ అపరిశుభ్రంగా ఉండకుండా తగు చర్యలు చేపట్టాలని ఐలా అధికారులను ఆదేశించారు. ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసినా అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాల్లోని దుకాణదారులకు అపరాధ రుసుము విధించాలని అధికారులను ఆదేశించారు. చెత్త కాల్చడం వంటివి చేయకుండా చూడాలని అన్నారు. స్థానికులు, దుకాణదారుల మేరకు డ్రైనేజీ కాలువల నిర్మాణం, రోడ్ల ఏర్పాటుకు పరిశీలన చేస్తామని అన్నారు. కమిషనర్ వెంట ఐలా కమిషనర్ రాంబాబు, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ యువ అన్వేష్ రెడ్డి తదితరులు ఉన్నారు. తిరుపతి ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో ఈ నెల 14, 15వ తేదీన శని, ఆదివారాల్లో 2 రోజుల పాటు ప్రముఖ గాయని గాయకులచే అంకితం నీకు అంకితం సంగీత విభావరి కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని ఆ సంస్థ చైర్మన్ ఎన్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నమో వెంకటేశాయ. తిరుపతి ఫిలిం సొసైటీ, తిరుమల తిరుపతి దేవస్థానం వారి సహాయ సహకారంతో 355వ కార్యక్రమం 14, 15 జూన్ 25 పద్మవిభూషణ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి జన్మదిన సందర్భంగా అంకితం నీకే అంకితం అనే కార్యక్రమం తిరుపతి ఫిలిం సొసైటీ సినీ కళాకారులు, సినీ గాయకులతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ కళాకారిణి ఇంద్రజ గారు వస్తున్నారు. అదేవిధంగా ఈ పాడుతా తీయగా, స్వరాభిషేకం వీటిలో పాడిన కళాకారులు ప్రవిష్టి, ఉదయ భాస్కర్, నరసింహ, రేణుకుమార్, సురభి శ్రావణి, స్నిగ్ధ వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారు. తిరుపతిలో మనం మహతిలో ఇంతకుముందు ఘంటసాల గారి గాన మాధురి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నాము. ఈసారి బాలసుబ్రహ్మణ్యం గారు జన్మదినాన్ని పురస్కరించుకొని
జన్మదినం అంటే 4వ తేదీ, ఈ నెల 4వ తేదీ జన్మదినం అయింది బాలసుబ్రహ్మణ్యం గారిది. కాబట్టి ఈ నెలలోనే ఆయన ప్రోగ్రాం చేయాలనే ఉద్దేశంతో మాకు మహతి 14-15 మాకు దొరికింది కాబట్టి దాన్ని బట్టి 14-15 తేదీ కార్యక్రమంలో ఏర్పాటు చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి అంతా కూడా మీరందరూ వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. రాష్ట్రంలో ఉన్న కాపు, బలిజ తదితర కులాలను బీసీ జాబితాలో చేర్చాలని ఆంధ్రప్రదేశ్ కాపు, తెగల, బలిజ, ఒంటరి బీసీ రిజర్వేషన్ సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు సానా ప్రసాద్ కుమార్ డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సానా ప్రసాద్ గారు చిత్తూరు నుంచి అమరావతి వరకు పాదయాత్రగా రావడం జరిగింది. తిరుపతి వరకు వారు ముఖ్య ఉద్దేశం ఏంటంటే బలిజల్ని బీసీ జాబితాలో చేర్చడానికి నేను ఈ రాష్ట్రంలో మొత్తం పాదయాత్ర ద్వారా అమరావతికి వెళ్ళి అమరావతిలో చీఫ్ మినిస్టర్ గారికి, పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళని కలిసి వారు ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించే కార్యక్రమంలో భాగంగా తిరుపతికి రావడం జరిగింది. వారికి నిన్న మా యొక్క బలిజ కుల అభిమానులందరూ కూడా వెళ్ళి వారికి ఆహ్వానించి వారిని సన్మానించి వారికి ఏం కావాలో అన్నీ కూడా సమకూర్చడం జరిగింది. సంఘీభావం తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమంలో సానా ప్రసాద్ గారు వ్యవస్థాపక అధ్యక్షులు, మరియు నా పేరు గుట్టా నాగరాజరాయలు బలిజ నాయకులు, చిన్నారాయలు బలిజ నాయకులు, గోపీరాయల్ బలిజ నాయకులు, మునిచంద్ర బలిజ నాయకులు, దూది రమేష్, హేమంత్, చక్రపాణి ఆర్ఫీఎఫ్ నాయకులు, తుపాకుల మురళి గారు బలిజ నాయకులు, ప్రతాప్ గారు బలిజ నాయకులు, సుబ్రహ్మణ్యం గారు, మధు గారు, భాస్కర్ గారు అందరితో కలిసి ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క మీటింగ్ సారాంశం ముఖ్య ఉద్దేశం ఎన్నో సంవత్సరాలుగా ఈ యొక్క బలిజ కులాన్ని బీసీ జాబితాలో ఒక్కొక్క చీఫ్ మినిస్టర్ వచ్చినప్పుడు బలిజ కులాన్ని బీసీ జాబితాలో చేర్చడం, తర్వాత ఇంకొక చీఫ్ మినిస్టర్ మారగానే ఈ యొక్క బలిజ కులాన్ని బీసీ జాబితా నుండి తొలగించడం, ఈ విధంగా ఈ రాష్ట్రంలో అనేక సార్లు తీసేయడం, యాడ్ చేయడం చాలాసార్లు జరిగింది. ఆ యొక్క విధానం మీదనే ఈ బలిజ కులాన్ని బీసీ జాబితాలో చేయాలని అనేక సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క బలిజ సంఘాలు, రాష్ట్రంలో ఉన్నటువంటి బలిజ సంఘాలు అందరూ కూడా కలిసి అనేక సార్లు హైదరాబాద్లో ఉమ్మడిగా ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో కానీ ఇప్పుడు విజయవాడలో కానీ అనేక సార్లు ధర్నాలు చేసి కూడా డిమాండ్ చేయడం జరిగింది. కాబట్టి ఆ డిమాండ్ మేరకు మా కులాన్ని బీసీ జాబితాలో ఉన్న కులాన్ని అదేవిధంగా బీసీ జాబితాలో చేర్చాలని ఈరోజు మన సానా ప్రసాద్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం వల్ల మా యొక్క బలిజలందరూ కూడా వారికి సంఘీభావం తెలిపి వారికి మేము అండగా ఉండి వారిని నడిపించడానికి ప్రయత్నాలు చేస్తున్నాము. కాబట్టి వారి ద్వారా మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి బీసీ జాబితాలో చేర్చడానికి ప్రయత్నాలు చేయాలని వారు డిమాండ్ చేయడానికే వచ్చారు. ఈరోజు ఈ యొక్క విషయాన్ని గురించి సానా ప్రసాద్ గారు మాట్లాడతారు. వికలాంగుల ఆత్మబంధువు పద్మశ్రీ మందకృష్ణ మాదిగను ఈ నెల 19వ తేదీన హైదరాబాద్లో ఘనంగా సత్కారం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేకి రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులు తరలి రావాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు చిన్ని సుబ్బయ్య, జిల్లా అధ్యక్షులు రాజశేఖర్, తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ దేవదాసు, ఉప్పరపాలెం మధులు పిలుపునిచ్చారు. బుధవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. మానశ్రీ మందకృష్ణ మాదిగ గారు గత నెల 31వ తారీఖున పద్మశ్రీ అవార్డు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 30 ఏళ్ల చరిత్రలో ఎంఆర్పిఎస్ కావచ్చు, అలాగే 2007లో వికలాంగుల హక్కుల పోరాట సమితి స్థాపించి వికలాంగులకు అనేక పథకాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 2007లో వికలాంగులకు ఏ రాజకీయ పార్టీలు పట్టించుకోకుండా ఉన్న తరుణంలో వికలాంగుల కోసం 200 పింఛన్ నుంచి 500, 1500, 2000, 3000 నుంచి 6000 దేశంలో ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ మాత్రమే 6000, 10,000, 15,000 పింఛను ఇస్తూ ఉన్నారు. అది మానశ్రీ మందకృష్ణ
మాది పుణ్యం అనేది మేము గౌరవంగా చెప్పుకుంటున్నాం. ఈ నెల 19వ తారీఖున వికలాంగుల కుల పోరాట సమితి ఆధ్వర్యంలో భారీగా అన్నకు సన్మానం చేయాలనే ఆలోచనతో రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా శ్రీకాకుళం మొదలుకొని అనంతపురం వరకు 26 జిల్లాల్లో కూడా భారీ ఎత్తున ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాలు కూడా మాకు సపోర్ట్తో అక్కడికి తరలించే దిశగా ప్రతి ఒక్కరు కూడా నియోజకవర్గానికి 2 వెహికల్ ఏర్పాటు చేయాలని కూడా ఎంఆర్పిసి ఎంఎస్పికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఇక్కడ తిరుపతి పట్టణము ఈ నియోజకవర్గాలలో కూడా భారీ ఎత్తున వికలాంగులు తరలి రావాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అలాగే మానశ్రీ మందకృష్ణమాది గారు ఎస్సీ వర్గీకరణ మొన్ననే పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ చేయడం జరిగింది. ఈ 30 ఏళ్ల చరిత్రలో ఏకైక పోరాటం చేసిన ఏకైక వ్యక్తి మానశ్రీ మందకృష్ణమాది గారు. అలాగే వికలాంగులకు వివాహ ప్రోత్సాహ బహుమతి కావచ్చు, వికలాంగుల స్కూటర్లు కావచ్చు, వికలాంగులకు అనేక పథకాలు కూడా మాకు ఉపయోగం చేస్తున్నారంటే మానశ్రీ మందకృష్ణమాది గారు ప్రభుత్వంతో పోరాడి ఎన్నో ఉద్యమాలు చేసి మాకు అనేకమైన దారి తీసిన వ్యక్తి, ఏకైక వ్యక్తి మానశ్రీ మందకృష్ణమాది గారు అనేది మేము తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈ జరగబోయే 19వ తారీఖున భారీ ఎత్తున అందరూ వికలాంగులందరూ కూడా తరలి రావాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైభవంగా ముగిసిన జ్యేష్ఠాభిషేకం. చివరి రోజు ఉభయ దేవేరులతో కలిసి శ్రీ మలయప్ప స్వామివారు బంగారు కవచంలో భక్తులకు దర్శనం. పాఠశాలను ప్రారంభించిన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. విద్యకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత కల్పిస్తోంది. ఆటోనగర్ ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచండి. టైర్లు, వాహనాల విడిభాగాలను పడేసి అపరిశుభ్రంగా ఉంటే అధికారులు చర్యలు తీసుకోండి. నగర కమిషనర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.